సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంటా బయట పనుల హడావుడిలో ఎవరికీ అద్దం ముందు తీరిగ్గా కూర్చొని తమ ముఖాలు ఎలా ఉన్నాయో చూసుకునే తీరిక లేకుండా పోయినట్టుంది. నిజమేనండోయ్, నా ముఖం కూడా ఇతరుల ముఖాల కన్నా భిన్నంగా ఏం లేదు. మరి మనుషుల ముఖాలపై నుండి చిరునవ్వు ఎక్కడికి పారిపోయిందో మీకెవరికన్నా తెలుసా? మొదట మేమంతా ఎంతో జ్ఞానవంతురాలుగా భావించే గురువుగారి వద్దకు వెళ్లి చిరునవ్వుల చిరునామా ఆవిడేమన్నా చెప్తారేమో తెలుసుకోవాలి అనుకున్నాను. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట. ప్రతిసారి మన ఆటలో పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోయి నేనానిచ్చే గేమ్స్ ఆడి బోల్డ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మరి ఈ రోజు మన ఆట వచ్చేసింది సికింద్రాబాద్లో ఉన్న లత గారింటికి. సో లత గారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళని ఒక ఆట ఆడిద్దామా? పదండి. హాయ్ అండి. హాయ్. హలో హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు, చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నారు. ఇంతకీ మీలో లత గారు ఎవరు? నేనండి. లత గారు, ఓ ఏంటి ఓనర్ మీరేనా? బాగుందండి, చక్కగా ప్లేస్, పైన ఓపెన్ ప్లేస్, చాలా బాగుంది. ఇంతకు వీళ్ళంతా మీకు ఏమవుతారు? ఆడపడుచండి. ఆడపడుచు. ఓకే, హలో. ఫ్రెండ్. హలో, ఫ్రెండ్స్, ఆడపడుచు. మీరేం చేస్తుంటారు ఇంతకి? నేను హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? పాప బాబు. మీ పేరండి? నా పేరు శైలజ అండి. ఓకే, మీరేం చేస్తుంటారు ఇంతకి? నేను హౌస్ వైఫ్ అండి. మీకు పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే. మీ వారు ఏం చేస్తుంటారు? ఎలక్ట్రిసిటీ కూడా చేస్తాను. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మరి మీరు? నేను వాచింగ్ టీవీ అంతే, ఇంకేం చేయరు? అంటే రీడింగ్ బుక్స్. మీ పేరండి? పద్మశ్రీ అండి. పద్మ గారు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు పాపలు, ఒక బాబు అండి. బిగ్ ఫ్యామిలీ. ముగ్గురు పాపలు, ఒక బాబు. బాగా అల్లరి చేసేది ఎవరు నలుగురిలో? మా బాబు అండి. గారాబం చేసినట్టున్నారు, ఒక్కడే కదా అని వదిలేశారనుకుంటా ఫ్రీగా. ఇంకేం బాగా అల్లరి చేస్తారు. బాగా. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 6th క్లాస్ అండి. 6th క్లాస్. ఇల్లు పీకి పందిరేస్తాడా? తప్పనిసరి. ఏం చేస్తుంటారు మీ వారు? జాబ్ చేస్తారండి, కంపెనీలో జాబ్ చేస్తారు. కంపెనీలో జాబ్ చేస్తారు. మీ పేరండి? నా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. డిజైన్స్ చేస్తాను, శారీస్ పైన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను. పిల్లలు? పిల్లలు ఒక పాప అండి. ఓకే, పాప. సెకండ్ ఇయర్. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారండి. ఓకే, మీరు ఒక్కరేనా? మీకు మీ పేరెంట్స్ కి? పేరెంట్స్ కి మేము ఇద్దరం అండి. మా సిస్టర్, నేను, బ్రదర్, 4 members మేము. ముట్టుకుని కందిపోయేలా ఉన్నారండి మీరు. అందరు అలాగే అంటారు. అవునా? గట్టిగా గిల్లి చూడాలండి వీడిని, కందిపోతారా లేదా అనేది. అలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గెలుతారా మిమ్మల్ని? మా ఫ్రెండ్స్ అందరు గిల్లి చూస్తారండి. ఇందులో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరండి? తనేనండి, లత గారు. లత గారు శ్రావణి గిల్లండి మీరు. కందిపోతారా లేదో చూద్దాం. సరే, మరి ఇక గేమ్ ఆడేద్దాం. వాళ్ళని కబుర్లు అయితే అయిపోయాయి, బాగా మాట్లాడుతున్నారు, అందరూ పోటా పోటీగా యాక్టివ్గా ఉన్నారు. నిజంగా గేమ్లో ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి ఇక గేమ్ ఏంటో చెప్పేనా? చెప్పండి. ఓకే, సో నేను మీతో ఆడించే ఆట ఏంటంటే చాలా చాలా ఈజీ ఆట. ఏం లేదు, అక్కడ మీకు జాంగ్రీ, జిలేబీ అంటారు కొంతమంది, జాంగ్రీ అంటారు కొంతమంది. సో జిలేబీలు అలా కట్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, మీకు 1 minute టైం ఇస్తాం అనమాట. చక్కగా వాటిని తినేసేయడం అండి. ట్విస్ట్లు ఏం లేవు ఈరోజు, చాలా చాలా సింపుల్ పెట్టినా. ప్రతిసారి ఏదో చెప్పి ట్విస్ట్ ఇస్తుంది ప్రశాంతి అని నిందేశారు నా పైన. అందుకే ఎలాంటి ట్విస్ట్ లేకుండా చాలా సింపుల్గా మీకు చేతితో పట్టుకొని తినే పని లేకుండా, అంత శ్రమ లేకుండా, తీసి నోట్లో ఎవరు పెట్టకుండా చక్కగా మీరే మీ అందరి నోట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా మీకు నేను గేమ్ పెట్టాను. చాలా చాలా సింపుల్. 1 minute టైం ఉంటుంది. అక్కడ 20 వరకు ఉన్నాయండి, ఒక్కొక్కరికి అలా 20 పెడతాము. మీ ఇష్టం, మీద నేను తినొచ్చు. పెట్టింది 20. నాకు తెలిసి 1 minute టైంలో అంతకంటే ఎక్కువ ఎవరు తినలేరేమో. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కంప్లీట్గా ఒక జిలేబీ తిన్న తర్వాత ఇంకో జిలేబీకి వెళ్ళాలి. అట్లా జిలేబీలు కౌంట్ చేస్తాం. ఎవరు వితిన్ 1 minute ఎక్కువ జిలేబీలు తింటారో వాళ్ళే ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్. ఓకే, సో ఫ్రెండ్ గారు చెప్తారు ఫస్ట్ ఎవరు వెళ్తారనేది. మీ వదిన గారు మీ పేరు చెప్పారండి, మీరు పోవాల్సిందే. ఇంకా ఆర్డర్ వచ్చేసింది ఇక్కడ వద్ద నుంచి. స్వీట్ అంటే బేసిక్గా ఇష్టమా మీకు? శైలజ గారు రెడీ కదా? రెడీ. యూ టైమ్ స్టార్ట్స్ నౌ.
గుడ్, బాగా ఆడారు. నైస్. సో మీ స్కోర్ వచ్చేసి 2 జిలేబీలు తిన్నారు కాబట్టి మీ స్కోర్ 2 పాయింట్స్. ఓకే, నైస్. సో లత గారు రెడీ కదా? రెడీ? 2 కంటే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. లత గారు బాగా ఆడారు, కానీ ఆడపడిచి ఎంతైనా ఆడపడితే బాగా కష్టపడ్డారు తినడానికి, కానీ టైం లేకుండే కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఒకటి కంప్లీట్గా తిన్నారు కాబట్టి మీ స్కోర్ వచ్చేసి 1. గుడ్, బాగా ఆడారు. సో నెక్స్ట్ లత గారి తర్వాత పద్మశ్రీ గారు, మీరు వెళ్తారా? ఓకే, పద్మశ్రీ గారు రెడీ? ది టైం స్టార్ట్ నౌ. పద్మ గారు, నేను అనుకున్నాను ఇంకొకటి తినొచ్చు మీరు ఈజీగా, ఆవిడ కంటే కొంచెం ఫాస్ట్గానే చేశారు, కొంచెం తినే దగ్గర లేట్ చేశారు మీరు కదా. బట్ గుడ్, మీ స్కోర్ 2. ఆవిడది మీది సేమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆవిడ ఉంది కాబట్టి చూద్దాం ఏమవుతుంది అనేది. బట్ మీ స్కోర్ మాత్రం 2. బాగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమగారు, ఆల్ ది బెస్ట్. ఓకే రమగారు రెడీ కదా? రెడీ, యువర్ టైం స్టార్ట్ నౌ. రమాదేవి గారు, చెప్పండి. స్వీట్లు అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం అండి. అందుకే జిలేబీలా ఉన్నారు. బాగా స్వీట్లు తింటారు కాబట్టి ఇలా పొద్దుగా ఉన్నట్టున్నారు. అందరూ చాలా బాగా ఆడారు, అందరికీ చెప్పండి కూడా. అందరూ బాగా అన్నా కానీ గేమ్ విన్నర్ అంటూ ఒకరే ఉంటారు కదా. సో ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి రమాదేవి గారు. కంగ్రాచులేషన్స్ రమా గారు. సో గట్టిగా చెప్పలు కొట్టేద్దాం. సో రమాదేవి గారు, ఇవాళ మా ఆట ఎపిసోడ్ విన్నర్ మీరు కాబట్టి మీకు గ్రీష్మ ది కంప్లీట్ గిఫ్ట్ షాప్ రామ్నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సో ఇదండి ఇవాళ మన ఆట. మరి మీరు కూడా మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్తో పాటు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అందుకు చేయవలసిందల్లా ఒకే ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 0402355640. కాల్ చేయండి, నేనే మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని ఒక ఆట ఆడిచ్చేస్తాను. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఆటలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.